మనం ఆంధ్రప్రదేశ్లో సమస్య ఎదుర్కొంటున్నాం కదా, పెట్రోల్ సమస్య. చూద్దాం. నా ఫ్రెండ్ని కలవడానికి ఐ కేమ్ టు బెంగళూరు. ఇక్కడ కూడా ఈ సమస్య ఉందో లేదో చూడాలి మనం. తెలుగా హిందీయా కన్నడ? తెలుగు అర్థం అవుతుంది. ఇక్కడ ఏమైనా పెట్రోల్ క్రైసిస్ ఉందా? పెట్రోల్ క్రైసిస్ హే యాపే? పెట్రోల్ క్రైసిస్ ఏం లేదు, ఎంత కావాలన్నా ఇస్తారు పెట్రోల్. థ్యాంక్ఫుల్. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే పెట్రోల్ క్రైసిస్. నో ఎనీ పెట్రోల్ క్రైసిస్ ఇన్ కర్ణాటక. అండ్ మీకు కావాల్సినంత డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది. డీజిల్ బి నో ప్రాబ్లం ఇన్ డీజిల్ ఆర్ పెట్రోల్. గవర్నమెంట్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. నార్మల్ లైఫ్ డిస్టర్బ్ కాకూడదు. నార్మల్ పీపుల్ లైఫ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ గవర్నమెంట్. ఇక్కడ ముఖ్యంగా లిమిట్ లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమస్య వస్తే, క్రైసిస్ వస్తే తీర్చగలిగిన సత్తా ఉన్న నాయకుడిగా ప్రొజెక్ట్ అవ్వబడుతున్న చంద్రబాబు నాయుడు గారిచే నడపబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తనకు మాత్రమే సమస్య వచ్చినా తీర్చుకోలేని స్థితిలో ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సమర్థుడు, అడ్మినిస్ట్రేటర్, విజనరీ అని మనం వింటున్నవి నిజమా, అబద్ధమా? లేకపోతే ఇంటెన్షనల్గా ఈ క్రైసిస్ని ఒక అధికారంలో ఉన్న కొంతమంది మంత్రులు, నాయకులు, వ్యాపారవేత్తలతో కలిసి కావాలని సృష్టించిన కొరత? ద ట్రూత్ ఈస్ గ్లోబల్గా ఒక పెద్ద క్రైసిస్ వచ్చింది. ఒక ఫ్యూయల్ ప్రైసెస్ ఇంపాక్ట్ అవ్వడానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన భారతదేశం ఆఫ్టర్ 2 to 3 decades ఆఫ్ స్టేయింగ్ ఇన్ డెవలపింగ్ స్టేటస్, అంటే దాదాపు ఏ కంట్రీ అయినా ఒక డెవలపింగ్ స్టేటస్ నుంచి డెవలప్డ్ స్టేటస్కి కానీ, అన్డెవలప్డ్ నుంచి డెవలపింగ్ స్టేటస్కి కానీ రావడానికి కొంత టైం తీసుకుంటుంది. కానీ మీలో ఎంతమందికి తెలుసు, మీరు పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా మీరు ఏ జనరేషన్కి చెందిన వాళ్ళైనా సరే ఆ ఇండియా ఈజ్ స్టిల్ ఇన్ డెవలపింగ్ స్టేటస్. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న సమస్యలు అటువంటివి. మన ఇండియాలో రాజకీయం కోసం ఎంత నీచానికన్నా దిగజారే రాజకీయ నాయకులు ఉన్నారు. సమస్యను పరిష్కరించే చేతగాని రాజకీయ నాయకత్వం, మతము, కులము ఆధారితంగా నడపబడుతున్న రాజకీయాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఈ దేశంలో సమస్యలు పరిష్కరించబడవు. కానీ కొంతమంది వచ్చి మేము టార్చ్ బేరర్స్, మేము ట్రెండ్ సెట్టర్స్, మేము విజనరీస్, మేము ఏదైనా చేయగలం, మేము సాధించగలం అంటూ ఒక తమను ప్రమోట్ చేస్తూ బూస్ట్ చేసుకునే నాయకత్వం ఉన్న ఈ దేశంలో బేసిక్ నెసెసిటీస్ అండి, ఎనర్జీ, దైనిక జీవిత అవసరాల కోసం, నిత్యావసరాల కోసం మనకు కావాల్సిన బేసిక్ థింగ్ డీజిల్ అండ్ పెట్రోల్. ఎస్, చాలా మంది దీన్ని సీరియస్ గా తీసుకోకపోవచ్చు, ఇది ఈ రోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. బట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం దెర్ ఇస్ ఎ డీప్ పొలిటికల్ క్రైసిస్ ఇన్వాల్వ్డ్ హియర్. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు వార్ ఇంపాక్ట్ వల్ల ఫ్యూయల్ ప్రైజెస్ పెరగబోతున్నాయి. పెట్రోల్ దాదాపు 15 నుంచి 25 రూపాయలు, డీజిల్ కూడా 15 నుంచి 20 రూపాయలు పెరగబోతున్నాయి. నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ పెరగకపోతే మంచిదే, కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బేసికల్లీ మీకు సింపుల్ గా చెప్తాను, ఈ దేశంలో ఫ్యూయల్ ఏ రేటుకు మన భారతదేశ ప్రభుత్వము బయట నుంచి కొనుక్కుంటున్నా, ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నా, దాని ప్రజలకు ఒక సబ్సిడైజ్డ్ ప్రైస్ లో అందిస్తుంది. కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీస్ రూపంలో ఇస్తూ ప్రజలకు తక్కువ ధరలో ఎనర్జీని అందిస్తుంది. ఎందుకు? అఫోర్డబుల్ ప్రైస్ లో ఎనర్జీ అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలు తమ లైఫ్ స్టైల్ ని డెవలప్ చేసుకుని దేశ ఆర్థిక వ్యవస్థ కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి. కానీ కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా ఈ ఆర్థిక భారాన్ని మోయలేదు. ఎందుకంటే ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి, ఈ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, నయారా, రిలయన్స్, వీటన్నిటికీ కేంద్రం రీఫండ్ చేస్తూ ఉంటుంది ఆ సబ్సిడీస్ రూపంలో. ఇప్పుడు కేంద్రానికి కూడా భారం అయిపోయినప్పుడు, ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ కి సరైన టైంలో ఫండ్స్ చెల్లించలేనప్పుడు వాళ్ళు ఈ ఫ్యూయల్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తారు. అటువంటి టైంలో కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ తమ లాబింగ్ వాడుకొని, తమ కాంటాక్ట్స్ వాడుకొని ప్రజల అవసరాలను తీర్చడానికి చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్. అంటే ఇది బేసిక్ అండి. ఇప్పుడు ఈరోజు అన్నం తింటేనే నేను బ్రతకగలను అన్నది ఎంత బేసిక్కో, ఫ్యూయల్కి సరైన టైంలో ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్కి డబ్బులు అందించడం, వాళ్ళకి అష్యూరెన్సెస్ ఇవ్వడం ప్రభుత్వాలకు అంత అవసరం. ఎందుకంటే ఈ దేశంలో ఒకరోజు ఇంధన కొరత వస్తే ఈ దేశం జీడిపి ఏ స్థాయిలో ఎఫెక్ట్ అవుతుందో మనం ఊహించలేం కూడా. కొన్ని లక్షల కోట్ల ఎఫెక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకంగా ఓ ఫ్యూయల్ కొరత ఏర్పడింది.
దట్ టు అండర్ ద రూల్ ఆఫ్ విజనరీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ టు అండర్ ది గైడెన్స్ ఆఫ్ విజనరీ ఇన్ తెలంగాణ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఈజ్ బీయింగ్ రన్ బై ద గైడెన్స్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ రోజు రోజుకు పడిపోతుంది. అందుకోసమే ఎప్పుడు లేని తెలంగాణలో తెలంగాణ వాదం మళ్ళీ పురుడు పోసుకుంటుంది. తెలంగాణ వాళ్లకు ఒక ఇన్సెక్యూరిటీ, ఒక సఫోకేషన్ స్టార్ట్ అయింది. యు సీ, ఐ డోంట్ ప్రమోట్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్, ఎవరైనా సరే వాళ్ళు తెలంగాణను రిప్రజెంట్ చేస్తున్నారు అన్నది నా ఉద్దేశం కాదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ పీపుల్ ఆర్ సఫోకేటింగ్, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ద ఆంధ్ర రూలర్స్ ఆర్ స్టిల్ రూలింగ్ తెలంగాణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ ఉన్న ఆంధ్రప్రదేశ్ కి కూటమి గవర్నమెంట్, ద స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ చెప్పబడుతున్న గవర్నమెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఇటువంటి క్రైసిస్ రావడం అనేది క్వైట్ అన్యాచురల్. ప్రపంచం మొత్తం ఒక సమస్య వచ్చింది. 2019-20లో ప్రపంచానికి కోవిడ్ వచ్చింది. ఆ టైంలో ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన దాడి చేశాయి. వైరస్ కి మందు లేదు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్రోల్ చేయటము, ఏమాత్రం చదువుకొని రాజకీయ నాయకులందరూ కెమెరా ముందర కూర్చొని ట్రోల్ చేశారు. బట్ ప్రపంచం అంతా కోవిడ్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. బై ఎనీ ఛాన్స్ నేను ఆంధ్రప్రదేశ్ లక్కీ అని చెప్తాను ఇక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సీఎంగా లేరు. ఒకవేళ ఉండుంటే ఎవరు చచ్చిపోయినా కూడా, అవునయ్యా వైరస్ వస్తే చచ్చిపోతారు, మనం ఏమైనా ఆపగలమా అని చాలా కూల్గా చెప్పి, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే కూడా మనమే యాక్సెప్ట్ చేసి, ఎస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి చచ్చిపోతే తప్పు లేదు అనే స్టేజ్కి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకూల మీడియా తీసుకొచ్చేవాళ్ళు అనుకుంటా. ఇవాళ ప్రపంచంలో ఎక్కడా సమస్య లేకపోయినా, లాస్ట్ పాకిస్తాన్లో సమస్య లేకపోయినా ఆంధ్రప్రదేశ్ సమస్య ఉంది. సార్ ఏంటి సమస్య అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అధికారులను తిడతారు. అధికారులను అడిగితే అధికారులు కేంద్రానికి లేఖ రాస్తారు. నేను ఈ విషయాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా షాక్ అయిపోయాను. ఒక పేద రైతు ట్రాక్టర్లో పోసుకోవడానికి డీజిల్ కోసం మిట్ట మధ్యాహ్నం రాయలసీమ లాంటి ప్రాంతంలో గంటలకు తరబడి లైన్లో నిలబడుతున్నాడు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. ఏమని? అమరావతికి రీటైల్ అవుట్లెట్స్ అంటే సబ్సిడైజ్డ్ ఫ్యూయల్ అవుట్లెట్స్ నుంచి ఫ్యూయల్ని ప్రొక్యూర్ చేసుకొని అమరావతి కన్స్ట్రక్షన్ పర్పసెస్ కోసం, జనరేటర్స్ కోసం, జేసీబీల కోసం, క్రేన్ల కోసం ఈ యొక్క కాంట్రాక్టర్లకు సబ్సిడైజ్డ్ ఫ్యూయల్ అందించమని చెప్పి పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాల్సింది ఏమని? ప్రజలు అవస్థలు పడుతున్నారు, రైతులకు ట్రాక్టర్లకు ఆయిల్ రావట్లేదు, పేదవాడు మధ్యతరగతి వాడు స్కూటర్ వేసుకొని మిట్ట మధ్యాహ్నం డిహైడ్రేట్ అయిపోతా పెట్రోల్ బంకుల ముందు నిలబడుతున్నారు. వీళ్లకు ఇమ్మీడియట్ బేసిస్ మీరు ఫ్యూయల్ సరఫరా చేయండి, ఏవైనా పేమెంట్స్ ఉంటే కూడా మేము చూసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని కదా లేఖ వెళ్లాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నుంచి లేఖ ఏమని వెళ్ళిందంటే, కమర్షియల్ రేట్లకు ఫ్యూయల్ ఇవ్వద్దండి, అమరావతి కన్స్ట్రక్షన్కి కమర్షియల్గా ఫ్యూయల్ రేట్లు ఇవ్వకుండా రీటైల్గా, అంటే ఈ దేశ జనాభా కోసం ఉత్పత్తి అవుతున్న ఫ్యూయల్, ఈ దేశ జనాభా యొక్క ట్యాక్స్ పేయర్స్ ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫ్యూయల్ని అమరావతి అని మేము కట్టుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్కి తక్కువ ధరకు నిరంతరం సప్లై ఇవ్వండి. ఎందుకంటే మేము రాత్రి పగులు కట్టి ఆ కన్స్ట్రక్షన్ని నిలబెట్టి మా ప్రభుత్వాన్ని నెక్స్ట్ టైం అధికారంలో తెచ్చుకోవడానికి ప్రజలకు అది చూపించాలి. అంటే ప్రజలు, సామాన్యమైన ప్రజలు ఆకలితో మాడి చచ్చినా అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది చూడండి, అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది, అమరావతి బాగా అయిపోయింది చూసారా, మాకు ఓట్లు వేయండి. అరే మధ్యతరగతి వాడు, ప్రజలు వాళ్ళ వ్యాపారాలు కోల్పోతూ, వాళ్ళ ఆహారం కోల్పోతూ, వాళ్ళ ఆకలితో చస్తున్నా అది వదిలేసి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఓట్ల కోసం ఇదిగో మేము ఒక కలల సౌధం కడుతున్నాము అని చూపించడానికి కేంద్రానికి లేఖ రాసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం చాలా రెస్పాన్సిబుల్గా ప్రవర్తించింది. అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ నరేంద్ర మోడీజీ అండ్ ద కేంద్రం పెట్రోలియం శాఖ అధికారులను కూడా నేను థ్యాంక్ చేస్తున్నాను. ఎందుకు అంటే చూడు, ఈ ఫ్యూయల్ అనేది, ఈ సబ్సిడీ అనేది ప్రజల కోసం ఈ దేశ ప్రభుత్వము ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ. దీన్ని మీ కలల సౌధాన్ని కట్టుకోవటానికి, కాంట్రాక్టర్లను మేపటానికి, స్క్వేర్ ఫీట్ 14,000 నుంచి 16,000 రూపాయల కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక అద్భుతమైన ఖరీదైన తాజ్ మహల్ లాంటి కట్టడం కోసము సాధారణమైన ప్రజల జీవన స్థితిగతుల్ని మేము డిస్టర్బ్ చేయలేం, ప్రజల యొక్క డబ్బును మేము లాక్కోలేం, ప్రజల యొక్క డబ్బును ఇటువంటి వాటికి వృధా ఖర్చులుగా పరిగణించబడుతున్న ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్తో పరిగణించబడుతున్న ఒక కన్స్ట్రక్షన్కి మేము ఇవ్వలేము అని చాలా క్లియర్ కట్గా ఒక లెటర్ రాసింది. నా ఉద్దేశం ఇక్కడ వెరీ క్లియర్. అమరావతి ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఏంటి? ప్రజలు, వాళ్ళ జీవితము, వాళ్లకు డైలీ నిన్నటికన్నా ఈరోజు బెటర్గా బతికామా, ఈ రోజు కన్నా రేపు బెటర్గా బతికామా, రేపటి గురించి హోప్ ఉందా? కర్ణాటక, తమిళనాడు, కేరళ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్స్కి మన ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్స్కి ఒక క్లియర్ కట్ డిఫరెన్స్ ఉందండి. మీరు ఏ రోజన్నా
స్టాలిన్ మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాన్ని ఏకడం 10 సార్లు స్టాలిన్ స్పీచ్ ఇస్తే ఒక 4 సార్లు 3 సార్లు ఏకుతారు. మిగతా టైంలో తన ఐడియాలజీ, తన స్ట్రాంగ్ లీడర్షిప్, తన యొక్క రాష్ట్రం, తన యొక్క ఫ్యూచర్, తన యొక్క ఐడియాలజీ పర్పసెస్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. అది వాటెవర్, అది మంచో చెడు. బట్ చంద్రబాబు నాయుడు గారు అధికారికమైన మీటింగ్స్లో, పార్టీ మీటింగ్స్లో ఏ చిన్న మీటింగ్ జరిగినా కూడా దే ఫోకస్ ఆన్ అపోజిషన్. గూగుల్ లాంటి సంస్థను ఆంధ్రప్రదేశ్కి తెచ్చారని యు ఆర్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. బాగుంది. గ్లోబల్ లీడర్స్, గ్లోబల్ కార్పొరేట్ లీడర్స్ కూర్చున్న స్టేజ్ మీద మనది గూగుల్, వాళ్ళది గొడ్డలి. లోకేష్ గారు లీడర్ గా ప్రొజెక్ట్ అవ్వబడుతున్న లోకేష్ మాట్లాడిన మాటలు ఇవి. సార్, సెన్స్ తో మాట్లాడారా మీరు ఆ మాట? ప్రతిపక్షాల గురించి మాట్లాడడానికి ఇస్ దట్ రైట్ ప్లాట్ఫామ్? అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ని ఒక విజనరీ చేతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుంది మీరు చెప్పటం, దాన్ని మమ్మల్ని నమ్మించటం. సార్, ప్రజల తరఫున నేను విన్న మాటలు చెప్తున్నా. పీపుల్ డోంట్ హ్యావ్ అమరావతి యాజ్ ఎ ప్రయారిటీ. అమరావతిలో ఎవరికన్నా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, వాళ్ళు దోపిడీకి గురవుతున్నారు అంటే సపోర్ట్ చేస్తున్నారే కానీ మీరు దోపిడీ చేస్తామంటే సపోర్ట్ చేయడం లేదు ప్రజలు. లేదా ఇంకొకడెవడో దోపిడీ చేస్తాను అంటే వాడికి అనుకూలంగా ప్రవర్తిస్తాను ప్రభుత్వము అంటే సపోర్ట్ చేయరు ప్రజలు. ఈ విషయం తెలుసుకోండి. మేబీ ప్రజలు మాట్లాడకపోవచ్చు, మేబీ కార్యకర్తల ఒత్తిడితోనో పోలీసుల ఒత్తిడితోనో ప్రజలు నోరు తెరవకపోవచ్చు. కానీ వెన్ దే స్టార్ట్ ఓటింగ్, ఆ ఓట్లు అనేవి ఎలా ఉంటాయో 2014లో మీకు తెలుసు, 19లో తెలుసు, 24లో తెలుసు, ఇప్పుడు 29లో తెలుసుకోవడానికి మీరు తహతహలాడుతున్నారు, కుతూహలపడుతున్నారని నాకు అర్థమైంది. బట్ హవెవర్, ఈ క్రైసిస్ని మీరు సృష్టించినందుకు లేదా సాల్వ్ చేయనందుకు సిగ్గుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.